హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్టర్ బిగ్ బాస్ సీజన్ 8లో మరొక వారం ముగిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరిగింది. ఈ సమయంలో ప్రేరణతో మాట్లాడుతూ, నీ ఆట చూస్తుంటే నాకు ముష్టి యుద్ధం గుర్తుకొస్తుంది ప్రేరణ. నేను నీ ఆటకి ఇచ్చే పాయింట్స్ 0. నువ్వు ఏమనుకున్నా ఏం చేసినా కూడా నువ్వు అసలు ఈ మధ్య కాలంలో ఆట ఆడినట్లు కూడా నాకు అసలు అనిపించడం లేదు. కేవలం ఎదుటి వారిపై మాటలు మాట్లాడడం, వారిని ఫోక్ చేయడం, ఏదో ఒక విధంగా వారు తప్పు చేశారని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆట ఆడడానికి మాత్రం నువ్వు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ముఖ్యంగా ఎదుటి వారిలో ఏదైనా తప్పు చేశారు అని ఎదురు చూడడం తప్ప నువ్వు ఆట ఆడింది ఎప్పుడు ఉందో నాకు ఒక గేమ్ అయినా చెప్పు అంటూ నాగార్జున డైరెక్టర్గా అడగడంతో ప్రేరణ నోట మాట రాలేదు. ఆ తర్వాత నాగార్జున నామినేషన్ గురించి మాట్లాడుతూ, నువ్వు చేసిన తప్పులను చాలా క్లారిటీగా చెప్పారు కదా, నామినేషన్ సమయంలో అయినా కూడా నువ్వు రియలైజ్ అవ్వకుండా మనం మంచిగానే గేమ్ ఆడాము, వారే కావాలని చెప్పి ఉంటారులే అంటూ నువ్వు అనుకుంటున్నావు. నీ మైండ్కి హ్యాట్సప్ ప్రేరణ. నువ్వు కనీసం రియలైజ్ కూడా అవ్వటం లేదు. ఎవరేం చెప్పినా కూడా ఆ పాయింట్స్లో నుంచి తీసుకొని ఆ ఆట తీరుని మార్చుకోవాలి, కానీ వారు చెప్పిందే తప్పులే, నేను బాగా గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నావు. చూడు, అది మాత్రం నీలో ఉన్న అతిపెద్ద మైనస్ అంటూ చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో చాలా ఈజీగా నిన్ను అందరూ కంటెండర్ రేసు నుంచి తొలగించారు. అంటే దానికి ప్రధాన కారణం నువ్వే. మెగా చీఫ్గా అటర్ ఫ్లాప్ అవ్వడమే. అది కూడా నీకు తెలుసు కదా. అంటే సార్, నేను ఒప్పుకోను, మెగా చీఫ్గా సక్సెస్ అయ్యాను, కానీ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల వారు అలా అనుకుంటున్నారు అంటూ ప్రేరణ అయితే చెప్పింది. ఇక ఆ తర్వాత ప్రేరణ ఆట గురించి మాట్లాడుతూ, గౌతమ్ మెగా చీఫ్ టాస్క్లో మొదటి లెవెల్ టాస్క్లో ఆ క్యూబ్ తిప్పేటప్పుడు వారి పేర్లను ముందే రాసుకున్నారు. నువ్వు కూడా చూసావు కదా. మరి లాస్ట్లో గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడలేదా అంటూ నబీల్తో చెప్తున్నావు. అది ఎలా గ్రూప్ గేమ్ అవుతుంది ప్రేరణ అంటూ సూటిగా అడిగేసరికి, సార్ తేజ వాళ్ళది లాస్ట్లో లాగాడు కదా అంటూ ప్రేరణ ఏదో మాట్లాడబోతుంటే, అక్కడ ప్రేరణను రాసుకున్నాడు కదమ్మా, ముందు రోల్ చేశాడు, వచ్చిన ప్రేరణను లాగాడు, అక్కడ గౌతమ్ ఎలాంటి మిస్టేక్ చేయలేదు, కరెక్ట్గానే రీల్ చేశాడు అంటూ చెప్పడంతో ప్రేరణ షాక్ అయింది. ఆ తర్వాత ప్రేరణ ఆట గురించి అలాగే మాటల గురించి మాట్లాడుతూ, నువ్వు ఆట మార్చుకోవాలి, మాటలు మార్చుకోవాలి అని చెప్పాడు. ఈ వారం ఏదైనా నీకు ఒక పాజిటివ్ పాయింట్ ఉంది అంటే అది రోహిణి విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు. గత వారం నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చే సమయంలో రోహిణికి తీవ్రమైన అన్యాయం చేశావు. అలాగే ఈ వారం నామినేషన్ సమయంలో ఆ మాటను కూడా ఫ్లిప్ చేశావు. ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ రేస్ టాస్క్లో కానీ రోహిణికి మద్దతుగా నిలిచి ఆమె మెగా చీఫ్ అవ్వడంలో నీ వంతు పాత్ర అయితే పోషించావు. దానికి మాత్రం నిన్ను ప్రశంసించాల్సిందే అంటూ ప్రేరణతో మాట్లాడడం అయితే జరిగింది. సో ఫైనల్గా ప్రేరణ ఆట ముష్టి గేమ్ అంటూ నాగార్జున చేసే కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరికొన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.